హాయ్ చిట్టీస్, దిస్ ఇస్ డే 39. అమ్మ పెట్టినవన్నీ తింటూ ఇంకందరం కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. ఆ తర్వాత అన్నయ్యని ఊలు తీసుకురమ్మని చెప్పాను. నా దగ్గర ఆల్రెడీ రెడ్ ఉంది, క్రీమ్ కలర్ లేదు. అది పట్టుకొచ్చాడు. సో మీకు ఈ ఫ్లవర్స్ ఐడియా ఉందా? పారిజాతం ఫ్లవర్స్. నాకు అవంటే చాలా ఇష్టం. ఆ మొక్క కూడా ఇంట్లో పెంచడానికి చూస్తున్నాం, కానీ అంత స్పేస్ లేదు. చూడాలి ఏదైనా పాట్ లో ఉన్నా సరే. సో ఇది మీరు చూసినట్టు ఫస్ట్ క్రీమ్ దేమో 6 రౌండ్స్ తీసుకున్నాను, ఫాలోడ్ బై రెడ్ 3 టైమ్స్ అండ్ మళ్ళా క్రీమ్ ది 6 టైమ్స్. ఆ తర్వాత మెజరింగ్ టేప్ తో ఎవ్రీ 1 ఇంచ్ కి మార్క్ చేసి టై చేశాను. ఇంకన్నీ అలా నాట్స్ వేసుకున్నాక ఓన్లీ క్రీమ్ కలర్ థ్రెడ్స్ కట్ చేసుకోవాలి. సో నేను అలా మొత్తం 3 మాలస్ అయితే కంప్లీట్ చేశాను. దూరం నుండి చూస్తుంటే సేమ్ ఒరిజినల్ ఫ్లవర్స్ లానే అనిపించాయి నాకు. ఇల్లు కట్టి ఆల్మోస్ట్ 20 years అయింది, కానీ ఇంతవరకు నేను నా రూమ్ ని కొంచెం కూడా డెకరేట్ చేసుకోలేదు, గోడలు పాడైపోతాయని చెప్పి. రెంట్ హౌస్ లో ఎలానో చేసుకోలేము, ఇంకా చేస్తే గీస్తే మన ఇంట్లోనే కదా చేసుకోవాలి. ఇంకా ఆలోచించకుండా చేసేసా. అవి స్టిక్ చేసిన తర్వాత ఏదైనా హ్యాంగింగ్ టైప్ లో ఒకటి పెట్టుకుందాం అని చెప్పి ఇది ఒకటి చేస్తున్నాను. సో కట్ చేసిన హార్ట్ షేప్ ని ఒక థ్రెడ్ కి పెట్టి ఆ థ్రెడ్ ని అలా హ్యాంగ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను. సో హ్యాంగ్ చేయడానికి పైన ఒక బేస్ ఉండాలి కదా, ఆ బేస్ కోసమే పేపర్ ఇలా ఫోల్డ్ చేసి ఆ సర్కిల్ చేశాను. చూడటానికి కూడా బాగుంటుందని దీనికి కూడా పైన డబుల్ సైడెడ్ టేప్ పెట్టేసి స్టిక్ చేసి ఎలా ఉందో చెప్పండి. నాకు ఇంకొకటి సేమ్ అలానే చేసి హ్యాంగ్ చేయాలనిపిస్తుంది, చేయాలా వద్దా? అండ్ మన పార్టీలో వేద ఇచ్చిన యూనికార్న్ కూడా అక్కడే స్టిక్ చేశాను. బాగుంది కదా. ఇంకా ఫెయిరీ లైట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ చిట్టీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. WMP.